ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి దేవా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనము. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఈ వాక్యమాగానే మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ వారి శిష్యులతో చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ మాట అంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఎవరైతే చిన్న బిడ్డల వలె తమ్మును తాము తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. అంటే ఎవరైతే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవారని దేవుడు ఆ యొక్క శిష్యులతోనూ మనతోనూ మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో మనం ఆలోచించినట్లయితే చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తిని, లేదంటే పలానా వాళ్ళు చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి, వారు చేసేటువంటి పనులను బట్టి ఆ విధమైనటువంటి తీర్పులు మనం ఇస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, చిన్న బిడ్డలు ఏ విధంగా ఉంటారో, తనను తాను తగ్గించుకుంటారో, మనము కూడా ఆ విధంగా తగ్గించుకుంటే మన పరలోక రాజ్యంలో గొప్పవారము. ఈ మాట చెప్పడం చాలా సులువుగానే దీన్ని ఆచరించడం చాలా కష్టమైనటువంటి పని. మనం అనుకుంటాం, నేను తగ్గించుకున్నాను, ఈ విషయంలో నేను తగ్గించుకున్నాను అని మనం అతిశయిస్తూ ఉంటాము. కానీ ఈ మాట చాలా బలమైనది, చాలా విలువైనది. ఎందుకంటే ఒక వ్యక్తి తనను తను తగ్గించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఎలా తగ్గించుకోవాలంటే కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వాడెవడో. అంటే తగ్గించుకోవటం అంటే మనం మాట్లాడేటువంటి మాటలు కాదు, కానీ మనం చేసేటువంటి పనులు కాదు, కానీ ఒక్కొక్కసారి మన ఉనికిని మనం కోల్పోవటము. ఒక్కొక్కసారి మన ఉనికిని మనం కోల్పోయి పూర్తిగా మనం తగ్గించబడి దేవుడే హెచ్చించబడినట్లుగా ఉండాలి. కానీ చాలా సందర్భాలలో మనం చూసినప్పుడు మనల్ని హెచ్చించుకుంటూ ఉంటాం. మనం ఇతరుల చేత హెచ్చింపబడే విధంగా మనం పనులు చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ చిన్ని బిడ్డ వలె ఎవరైతే తమను తాను తగ్గించుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవారు. నిజంగా మనం ఆలోచించినట్లయితే మన పక్క వారిని ఎవరైనా పొగుడుతూ ఉంటే, లేదంటే మన పక్క వారిని ఎవరైనా, మన తోటి సహోద్యోగిని ఎవరైనా గొప్పగా మాట్లాడుతూ ఉంటే, మన కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుతుంటే, నిజంగా అలాంటి పరిస్థితులు మనం తగ్గించుకుంటామా? అసూయ పడుతూ ఉంటాం. నన్ను ఎందుకు పొగట్లేదు, నా గురించి ఎందుకు మాట్లాడట్లేదని మనము అసూయ పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనను తాను తగ్గించుకోవటం అంటే పూర్తిగా మన ఉనికిని కోల్పోవటం. అలాంటి సందర్భంలో మన ఉనికిని మనం కోల్పోయినప్పుడు, మన స్టేటస్ను మనం కోల్పోయినప్పుడు మనకి కన్నీరు వస్తూ ఉంటుంది. నిజంగా చాలా సందర్భాలలో మనం చూస్తున్నట్లయితే మన గురించి మనం తగ్గించుకోవటం అంటే అది చాలా గొప్ప విషయం ప్రియులారా. కాబట్టి మనం చేసేటువంటి పనులు, మనం మాట్లాడేటువంటి మాటలు, ప్రతి విషయంలో కూడా మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు కూడా తగ్గించుకుని మాట్లాడటానికి ఇష్టపడినటువంటి పరిస్థితి, ఎవరు కూడా తగ్గించుకుని జీవించడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ఎరిగినటువంటి వారముగా,
దేవుని వాక్యమును తెలిసినటువంటి వారముగా మనం చేయవలసిన పని ఏంటంటే తనను తాను తగ్గించుకోవటం. ఎవరైతే ఆ విధంగా తగ్గించుకుంటారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారు. మనము ఈ లోకంలో గొప్పవారిగా, పరలోక రాజ్యంలో గొప్పవారిగా జీవించాలంటే మనము తగ్గించుకుని జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఉదయకాల సమయంలో తగ్గింపు గురించి మాతో అవును ప్రభువా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో పరలోకంలో గొప్పవారిగా ఉండటానికి మమ్మల్ని మేము తగ్గించుకుని జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.